శకున శాస్త్రం ఏం చెబుతుంది? రోడ్డుపై శవాన్ని చూడటం శుభమా అశుభమా? రోడ్డుపై మృతదేహాన్ని చూడటం శకున శాస్త్రంలో శుభసూచకంగా పరిగణించబడుతుంది. అందువల్ల దారిలో శవపేటిక కనిపిస్తే దహన సంస్కారాల కోసం వెళ్తున్న వ్యక్తికి చేతులు జోడించి నమస్కరించడం మంచిదని అంటారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దేవుని నామాన్ని జపించాలి. మరణించిన వ్యక్తికి తన పాదాల వద్ద స్థానం కల్పించి అతని ఆత్మకు శాంతిని ప్రసాదించాలని ప్రార్థించాలి. మరణించిన వ్యక్తిని శవవాహనంపై తీసుకెళ్తున్నప్పుడు అతని అంత్యక్రియల ఊరేగింపును చూసే ప్రజల దుఃఖం, బాధ కూడా అతనితోనే వెళ్లిపోతాయి అని నమ్ముతారు. శవాన్ని చూడటం వల్ల ఒకరి పనిలో అడ్డంకులు తొలగిపోతాయని, పని త్వరగా పూర్తవుతుందని నమ్ముతారు. మరణం ఈ భూమిపై తప్పించుకోలేని సత్యం కాబట్టి శవాన్ని చూడటం సత్యాన్ని చూడటంతో సమానమని భావిస్తారు. కలశం లేదా శ్మశానవాటికను అశుభకరంగా పరిగణించరు. శివుని ఉపవాసం దహన సంస్కారాలయం నుండి ప్రారంభమైందని చెబుతారు. ఒక పురాణం ప్రకారం శివుని ఊరేగింపుకు శుభ సమయం నిర్ణయించబడింది, కానీ శివుడు సిద్ధం కాలేదు. పెళ్లి సమయం ఆసన్నమైందని బ్రహ్మజీ చెప్పారు, కానీ భోలే బాబా సిద్ధంగా లేడు. పెళ్లి ముహూర్తం దాటిపోయి 3 రోజులు గడిచాయి. విష్ణువు శివుడిని ఊరేగింపు ఎప్పుడు జరుగుతుందని అడిగాడు. భోలే బాబా సరైన సమయం వచ్చినప్పుడు జరుగుతుందని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత రామ్ నామ్ సత్య హై అని చెప్పే శవపేటిక బయటకు వచ్చింది. అప్పుడు భోలే బాబా, శుభ సమయం వచ్చింది, నన్ను సిద్ధం చేయి అన్నారు. శవపేటిక శివుజీదిగా తేలింది. శివుడు చితి నుండి బూడిదను పూసుకుని ఊరేగింపుకు బయలుదేరాడు. భోలే బాబా దహన సంస్కారాల తర్వాత ఊరేగింపు ప్రారంభించిన తర్వాత మళ్లీ దహన సంస్కారాలను చూడటం ఎలా అశుభం అవుతుంది? మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.